ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 3 వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28 లేదా వచ్చే నెల 3వ తేదీన 2025-26 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఆదేశించింది సర్కార్. రైట్, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకి ఎమ్మెల్యేలందరూ పూర్తి స్థాయి సమాచారంతో రావాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. బహుశా 24 నుంచి మొదలుపెట్టి ఒక 3 వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఎప్పుడు కన్నా కొంచెం ఎక్కువగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎందుకంటే ఈ 7 నెలల కూటమి ప్రభుత్వంలో ఒక మొదటి నెల నుంచి 7వ నెల 8వ నెల వరకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేసే సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలి. మంత్రులందరూ కూడా ప్రతి శాఖ మీద పూర్తి స్థాయి సబ్జెక్టుతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ 7-8 నెలల్లో ప్రధానంగా పెన్షన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వాట్సాప్ గవర్నెన్స్ సంబంధించి కావచ్చు, ప్రతి నిర్ణయం కూడా అమరావతి, రాజధాని, పోలవరం ప్రాజెక్టు ఇలా డీటెయిల్డ్ గా అసెంబ్లీలో వివరించాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి మంత్రులను కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బహుశా ఈ నెల చివరిలో 28ని కానీ వచ్చే నెల 3ని కానీ, ఎందుకంటే 26 శివరాత్రి సెలవు, ఆ తర్వాత 27 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక 6-7 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ 2 రోజుల తర్వాత చివరిలో 28న బడ్జెట్ ప్రవేశపెట్టాలి. లేకపోతే వచ్చే నెల 3 తర్వాత శని ఆదివారాలు చూసుకుని వచ్చే నెల 3న ప్రవేశపెట్టాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ఆర్థిక లావాదేవీలన్నీ మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఆ లోపు నెల రోజుల టైంలో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్లానింగ్ కూడా జరుగుతుంది. మొదటి రోజు 24వ తారీఖు గవర్నర్ ప్రసంగంతో మొదలైన తర్వాత బీఎస్సీ సమావేశం జరుగుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ బిల్లులు పెట్టాలి, ఎవరెవరు మాట్లాడే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగి ఆ రోజు అధికారికంగా ప్రకటిస్తారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకోవడానికి 20 రోజులు అని కావచ్చు, కానీ బీఎస్సీ సమావేశంలో అఫీషియల్ గా ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రతిపక్షం కూడా ఎప్పటిలాగే ఈసారి కూడా వచ్చే అవకాశం లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లేదు, ఈ అంశం కోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. కాబట్టి మరి ఆ ముందు రోజు ఏమైనా వైసీపీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడం కోసం ఈ నెల 24వ తారీఖు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మంత్రులు కూడా శాఖల వారీగా తమ శాఖలకు సంబంధించి ఆర్థిక శాఖ, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం, గృహ నిర్మాణం ఇలా కొన్ని కీలకమైన శాఖలు ఉంటాయి. కాబట్టి దాని మీద పనితీరు ఏ రకంగా ఉంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏ రకంగా ఉంది, ప్రజలకు ఈ 7 నెలల కాలంలో ఏమేం చేస్తాం, కూటమి ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి ఎలాంటి విషయాలు జనం దగ్గరికి వెళ్తున్నాయి, అదేవిధంగా కొన్ని కీలకమైన సంక్షేమ కార్యక్రమాలు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, మత్స్యకార భరోసా కావచ్చు, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఏ టైం టేబుల్ ప్రకారం వచ్చి జూన్లోకి ఇస్తాము, అదేవిధంగా డిఎస్సీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చాలా డీటెయిల్ గా చెప్పే అవకాశాలు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఓకే ప్రసన్న.